నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ తెలంగాణలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి, ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ. $64 కోట్ల మంది ఓటింగ్, భారత్లో జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకమన్న రాజీవ్ కుమార్. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి, పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దన్న రేవంత్. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీలోనే నిబంధనలు మార్చారు, కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్న సజ్జల. వైసీపీ అరాచక పాలన అంతమైపోతుంది, ప్రజలు కూటమికే పట్టం కడతారన్న బోండా ఉమ. ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్, జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం, నటి హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు. $733 పాయింట్ల లాభంతో 23,000 వద్ద ముగిసిన నిఫ్టీ, భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. లోక్సభ ఎన్నికల ఫలితాల విడుదలకు కౌంట్డౌన్ మొదలైంది. మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభం కానుంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ వెంటనే ఉదయం 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట 8 గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 543 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే సూరత్ నియోజకవర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. కాగా 542 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించడంతో పాటు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల పహారాలో కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు మొదలై కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి వరకు కొనసాగనుంది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల ప్రకటన తర్వాత ఎన్నికల అధికారులు సర్టిఫికెట్లను అందజేస్తారు. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. ఎగ్జిట్ పోల్స్ మొత్తం మళ్లీ మోదీ 3.0 సర్కార్ వస్తుందని చెప్పిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో సైతం లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 ఈవీఎంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట 8 గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ, ఎన్డీఏ కూటమి మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. అలాగే ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఇక్కడ బీజేపీ, బీజేడీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటు వేశారని చెప్పారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేశారని తెలిపారు. భారత్లో 64.20 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. భారత్లో జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకమని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో 4 దశాబ్దాల్లో జరగనంత పోలింగ్ జరిగిందన్న రాజీవ్ కుమార్ జమ్మూ కాశ్మీర్లో 58.58% పోలింగ్ జరిగిందని చెప్పారు. For the nation as a whole, 642 ever anywhere in the world in any of the electoral exercise. That's what is the number of voters. And
This is just to give you some small statistics. This is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So this we feel is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and end. These are all our voters. So we thank you all. We salute all our voters, all our women voters who have really come and voted in this election, including all of you. You have also voted. I know many of you. I personally know the experiences which you have had on the polling station. कोई भी मेजर ब्रांड और कोई भी स्टार्टअप ऐसा नहीं बचा जिसने हमसे आके ना पूछा हो, खुद से ना सपोर्ट किया हो. हमें थोड़ा सा उनको एक रेस्पेक्ट देनी थी बस, जो हमने मीटिंग करके दी. एंड एवरीबडी पार्टिसिपेटेड, एवरीवन पार्टिसिपेटेड. आईपीएल मैचेस, भारत रत्न मिस्टर सचिन तेंदुलकर, 16,000 पेट्रोल पंप्स ऑफ द कंट्री, एयरलाइंस, इंडियन पोस्ट, इंडियन रेलवेज. आपने सबने देखा होगा, किसी भी पेट्रोल पंप पे जाइए, अभी भी सब पे आपको भरा मिले, ऑल फ्री ऑफ कॉस्ट, ऑल प्रो बोनो. एंड वी थैंक ऑल ऑफ देम. All these are just the pictures of those kind of things. The entire train being posted, the celebrities. Who is not the celebrity who has not worked with us this time pro bono? And we thank all of them, and this shows the layering of the democracy. This shows the strength of the democracy that people want to participate. ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించనున్నట్లు సీఈఓ ఎంకే మీనా తెలిపారు. ఏపీలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని, తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని చెప్పారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్న సీఈఓ 119 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి యాజ్ ఐ సెడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము 500 ఓట్ కౌంట్ చేస్తాము. దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. టు ఓపెన్ ద అవుటర్ కవర్, మళ్ళీ డిక్లరేషన్ చూడాలి. డిక్లరేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ కవర్ ఓపెన్ చేయాలి. ఇన్నర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాట్ యాక్చువల్గా ఇన్నర్ కవర్లో ఉంటుంది. అక్కడ అది వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి. సో ప్రొసీజర్ ఎక్కువ ఉంది కాబట్టి 2 to 2.5 hours ఒక రౌండ్కి పడుతుంది. సో దట్ ఈస్ వై 4 రౌండ్స్, కొన్ని 25 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 4 రౌండ్స్ పడతాయి. 48 కాన్స్టిట్యున్సీలో 3 రౌండ్, 1 or 2 కాన్స్టిట్యున్సీలో 1 or 2 రౌండ్, 1 to 2 రౌండ్స్ పడతాయి. నౌ జనరల్గా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జనరల్గా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ 30 minutes అరౌండ్ పడుతుంది. 30, కొన్ని చోట్ల 35 ఫస్ట్ రౌండ్. మళ్ళీ 2-3 రౌండ్స్ తర్వాత అది 15-20 minutes కూడా పూర్తి చేసేస్తారు. సో యావరేజ్గా 20 to 25 minutes పడుతుంది ఈవీఎం రౌండ్కి. కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి 2-2.5, కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ కూడా. ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో, బట్ సెకండ్ థర్డ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్. వరంగల్లో జరగనున్న ఓట్ల లెక్కింపుకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎనుమాముల మార్కెట్ యార్డులో జరగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను డీసీపీ రవీందర్, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, సంధ్యారాణి, డిఆర్ఓ శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఓట్ల లెక్కింపులో సిబ్బంది, పోలీస్ బందోబస్తు 2500 మంది పాల్గొంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను, సిబ్బందిని కౌంటింగ్ సెంటర్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రేపు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కోసం 3 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 159 రౌండ్లు, 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తిరుపతి జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రగిరి అభ్యర్థులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా రాజకీయ పార్టీ నేతలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. 2231 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్ ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో చిత్తూరు నగర నియోజకవర్గాల ఫలితాలు, 18 రౌండ్లలో కుప్పం ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపులో 1088 మంది సిబ్బంది పాల్గొననున్నారు. సర్వం సిద్ధమైంది. నర్సారావుపేట జేఎన్టీయు కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొననున్నారు. కౌంటింగ్ ప్రక్రియను కలెక్టర్ బాలాజీరావు, ఎస్పీ మాలిక్ గార్గ్ పర్యవేక్షించనున్నారు. జేఎన్టీయు పరిసరాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలో మొదటగా చిలకలూరుపేట నుంచి చివరగా గురజాల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. ఇతర జిల్లాల వ్యక్తులు కౌంటింగ్ ప్రదేశానికి రావద్దని ఎస్పీ మాలిక్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో కూటమి కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు పడ్డాయని, ఓటమి తట్టుకోలేక ఆ పార్టీ నేతలు హింసకు పాల్పడే ప్రమాదం ఉందని చెప్పారు. కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏజెంట్లు ఎలా వ్యవహరించాలో ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ప్రతి ఓటు కీలకమేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తప్పుడు సర్వేలు చూసుకొని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమేనని, అసలు సంబరాలు రేపు తాము చేస్తామని చెప్పారు. కౌంటింగ్కు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, అందరినీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అలాగే కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునే వరకు ఎవరూ కేంద్రాల నుంచి బయటకు రావద్దని చెప్పామన్నారు. అలాగే రేపు 11 గంటలకు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామని తెలిపారు. దానికి సంబంధించినంత వరకు పార్టీ రాష్ట్రం అంతా కూడా కౌంటింగ్ కు సంబంధించి కూడా ఓరియంటేషన్ అయింది. ఈసారి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బాగా అప్రమత్తంగా ఉండాల్సిందిగా అందరికీ కౌంటింగ్ ఏజెంట్ అందరికి కూడా వర్క్షాప్ కండక్ట్ చేసి చెప్పారు. ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక ఓటు కూడా పొల్లు పోకుండా అన్ని పాజిటివ్గా మా అకౌంట్లో పడే రకంగా అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ తీసుకునేంత వరకు కూడా అక్కడ నుంచి ఎవరిని కదలవద్దని అందరికీ రిక్వెస్ట్ చేశాం, ఆలోచించాం. పార్టీ శ్రేణులన్నీ కూడా దానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే రేపు 10:30, 11 కంతా సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం. ఎందుకంటే అది జరగబోయేది ఆల్రెడీ రైటింగ్ ఆన్ ది వాల్ క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం. కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించి, సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన అది వాళ్ళు చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. క్లియర్ మేము కామన్ సెన్స్ ఉన్న చిన్నపిల్లలని అడిగినా చెప్తాను. నువ్వు రోజు రూల్ ఒకటి ఫిక్స్ చేసుకున్నావు. ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అటెస్ట్ చేసిన అధికారి డీటెయిల్స్ ఏదో సీల్ రూపంలో కానీ ఆర్ డీటెయిల్స్ పెన్తో రాసి కానీ ఉండాలన్నారు. ఎందుకన్నారు? ఒక ఉద్యోగి ఎక్కడో పోయి పనిచేస్తుంటే అక్కడ చేసిన అతని వివరాలు తెలియకుండా ఊరికి సంతకం ఉంటే అది ఎవరి సంతకం కూడా తెలియదు. దేశం అంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు. దాంట్లో క్లియర్గా బ్లాక్ అండ్ వైలేషన్. నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్కు ముందు ఒక డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉంది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది
విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అది రాశారు. ఆమె ఎవరు పురంధేశ్వరి గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. అసలు వాళ్ళ అంటే ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలని చేస్తున్నారు, అర్థం కావట్లే. కానీ అప్పులు ఎన్నో ఇవన్నీ తీయమని అది ఒక చీటీ అరవైపోయి లెటర్ రాశారు గవర్నర్కు. నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళ అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే 2 రోజులు వెయిట్ చేస్తే వెళ్ళిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు. ఏదో హడావుడి చేయాలి అనేది ఒకటి వాళ్ళకి కనపడుతుంది. ఆ హడావుడి చేయడంలో కానీ ఇలాంటివి రాస్తున్నారు, ఇలాంటివి అలాగే లేఖలు పోయిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు, గమనించలేదు. ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా, చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా. బహుశా తనకు పిక్చర్ తెలుసు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది. ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోనుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. వైసీపీ అరాచక పాలన అంతమైపోతుందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అవసరమన్నారు. ప్రజలు కూడా ఈసారి అధికారాన్ని కూటమికే కట్టారని తెలిపారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ తర్వాత వైసీపీ మంత్రులు పారిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో ఉందా? అంతులేని దోపిడీ జరగబట్టి ప్రజలేమో అప్పుల పాలైపోయారు. వైసీపీ నాయకులేమో అంతులేని సంపద కూడబెట్టుకున్నారు. రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పుల పాలైపోయి వెళ్ళిపోతాం. అందుకనే ప్రజలు సుస్థిరమైన పరిపాలనకు ఓటేశారు. సుస్థిరమైన నాయకత్వం చంద్రబాబు గారికి ఓటేశారు 13వ తారీఖు. రేపు ఫలితాల్లో 53% పైన ఓట్లతో కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతా ఉంది. అఖండమైన మెజార్టీ. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఓటింగ్ శాతం రేపు కౌంటింగ్ లో నమోదు కాబడతా ఉంది. అద్భుతమైన మెజార్టీతో. వై నాట్ 175 అన్నటువంటి వైసీపీ ఇవాళ 10-20. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కౌంటింగ్కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టుల వార్ జరుగుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా అప్రమత్తమయ్యారు పోలీసులు. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోస్టులపై నిరంతర నిఘా పెట్టేందుకు స్పెషల్ టీమ్స్ను రంగంలోకి దించారు. రెచ్చగొట్టే పోస్టులు, ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషేధమన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి ప్రోద్బలంతో పోస్టులు పెడుతున్నారో విచారించి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు పోలీసులు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని, గ్రూప్ అడ్మిన్లు అలర్ట్గా ఉండాలని డీజీపీ హరీష్ గుప్తా హెచ్చరించారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని దిశానిర్దేశం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్గా పంపాలని సీఎం రేవంత్ సూచించారు. సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకువెళ్లేలా చూసుకోవాలని కోరారు. ప్రతి రౌండ్లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సీఎం ప్రతి ఒక్కరి దగ్గర 17C లిస్టు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఈవీఎం ఓట్లకు 17C లిస్టు ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేయాలని సూచించారు. ప్రతి అభ్యర్థి వీటన్నిటిపై అవగాహనతో ఉండాలని సీఎం రేవంత్ తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేంద్ర మంత్రి అమిత్ షాపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్ ఆరోపించారు. మే 1వ తేదీన హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించారని అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ మెటీరియల్ ఎవిడెన్స్తో ఉన్న రాజాసింగ్, మాధవీలతపై మాత్రమే కేసు నమోదు చేశారని ఆరోపించారు. సరైన ఆధారాలు లేవని సాకుతో అమిత్ షా, కిషన్ రెడ్డి పేర్లు చేర్చడం లేదని నోటీసులు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీస్ నుంచి ఒక ఎస్ఐ అనేది గాంధీ భవన్కి వచ్చేసి ఈ నోటీస్ విషయము నాకు చెప్పటం జరిగింది. మనం చేసిన కంప్లైంట్ మీద యమన్ సింగ్, కొంపల్లి మాధవిలత, టి రాజా సింగ్ వీరి మీద అఫెన్స్ అనేది మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళను బుక్ చేస్తున్నాము. కానీ అమిత్ షా, కిషన్ రెడ్డి మీద మెటీరియల్ ఎవిడెన్స్ అనేది లేదు కాబట్టి ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు తొలగిస్తున్నామన్నమాట మనవి చేయటం జరిగింది. చేస్తూ దీని మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కన్సర్న్డ్ మెజిస్ట్రేట్ కు మీరు చెప్పుకోవచ్చు అనేసి మాట చెప్పడం జరిగింది. రాజా సింగ్ ది ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, మాధవి లతది ఎట్లా ఎస్టాబ్లిష్. రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ ఉద్యమద్రోహి తప్ప ఉద్యమకారుడు కాదని మండిపడ్డారు. సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేడని, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతు కాని కొనియాడారు. తెలంగాణను ఏపీలో కలపాలని ఆంధ్ర నాయకులు అంటున్నారని మండిపడ్డారు. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఇంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టది రోజనో రోషమాన శోభన శోభమాన. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు పిన్నెల్లిపై ఆంక్షలు విధించింది. ఆయన మంగళవారం కౌంటింగ్ సెంటర్కు వెళ్లొద్దని ఆదేశించింది. పిన్నెల్లి కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 6వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన వీడియో గురించి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ ఘటనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయగా పిటిషనర్ తరపు లాయర్లు ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వెబ్కాస్టింగ్ వీడియోలను ధర్మాసనానికి ప్రదర్శించారు. వెంటనే స్పందించిన ధర్మాసనం దీనికి ఏం సమాధానం చెబుతారని పిన్నెల్లి తరపు లాయర్ను ప్రశ్నించింది. ఓ ప్రజాప్రతినిధిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి ఇలా ఈవీఎంను ధ్వంసం చేయడం ఏంటి అని ప్రశ్నించింది. పిన్నెల్లి లాయర్ ఈ ఘటన గురించి తామేమీ చెప్పాలనుకోవడం లేదనడంతో ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లి కౌంటింగ్ జరిగే కేంద్రం పరిసరాల్లోకి రాకూడదని, దీనికి ఒప్పుకుంటున్నట్లుగా అఫిడవిట్ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఏపీలో తామే మరోసారి అధికారంలోకి రాబోతున్నామని వైసీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్న సుబ్బారెడ్డికి వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేకుండా తమకు అనుకూలంగా ప్రజల తీర్పు ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల మరోసారి తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజా భారీ సంఖ్యలో ఓట్లు వేశారన్న సుబ్బారెడ్డి ఎగ్జిట్ పోల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారో తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. అనదర్ 36 ఎన్నికల ఫలితాలలో ఒంగోలులో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో అత్యధిక సీట్లు వైసీపీ గెలుస్తుందని, అంతేకాక రాష్ట్రంలో కూడా అధిక సీట్లు గెలిచి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు. సర్వేలు నమ్మశక్యంగా లేవని, ఒక్క రోజులోనే రకరకాల సర్వేలు రకరకాలుగా చెబుతున్నారని, అవన్నీ కూడా ఫేక్ సర్వేలంటూ కొట్టిపారేశారు. వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ముందు తర్వాత అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం డీఎస్పీ ప్రతాప్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. జేఎన్టీయూ కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రోన్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలోని
ముగ్గురిని జిల్లా బహిష్కరణ చేశామని తెలిపారు. ఏదన్నా కార్యకలాపాలు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకు. ఇప్పుడు జేఎన్టీయూలో చుట్టూతా కూడా జేఎన్టీయూ భైరవ నగర్ వైపు కానీ, ఇటువైపు సుశీల్ రెడ్డి కాలనీ కానీ, హిందూ గ్రేవ్ యార్డ్ సర్కిల్లో ఉంది కదా, అక్కడి నుంచి కూడా అన్ని లైన్స్ బ్యారికేడింగ్, తర్వాత కన్సంట్రీనా కాయిల్స్ మీరు చూసే ఉంటారు, అవన్నీ చేయటం జరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 20న నటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హాజరయ్యారు. అయితే తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, గెస్ట్ హౌస్లో ఉన్నా అంటూ మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు హేమ. కాగా రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. తిహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 3వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణ జూలై 3కు వాయిదా వేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లకు 1,00,000 పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వినోద్ తావ్డే, మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, తరుణ్ చుగ్, శివప్రకాష్, మన్సుఖ్ మాండవీయ, బిఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించనున్నట్లు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాలను తోసిపుచ్చుతూ ఇండియా కూటమి వరుస సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితిని బీజేపీ అగ్రనేతలు సమీక్షించినట్లు సమాచారం. కౌంటింగ్ సమయంలో ఎలాంటి హింస, అశాంతికి తావులేని విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను బీజేపీ ప్రతినిధుల బృందం కోరింది. సొంతంగా 370, ఎన్డీఏకి 400 సీట్లకు పైగా స్థానాలు వస్తాయని బీజేపీ భావిస్తోంది. ఇండియా కూటమి కూడా అధికారంపై ధీమా వ్యక్తం చేస్తోంది. 295 స్థానాలు గెలుచుకుంటామని ప్రకటిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను బీజేపీ తప్పుడు కేసులో అరెస్టు చేసిందని ఆప్ నేత అతీషి ఆరోపించారు. బీజేపీ అబద్ధపు ఆరోపణలతో కేజ్రీవాల్ను వేధిస్తోందని అన్నారు. జైల్లో ఆయనకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. ఢిల్లీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయని, ఇలాంటి సమయంలో కనీసం కేజ్రీవాల్కు కూలర్ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. लेकिन भारतीय जनता पार्टी शासित केंद्र सरकार को शांति नहीं मिली है. भारतीय जनता पार्टी अरविंद దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సోమవారం నాటి ట్రేడింగ్లో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్ తొలిసారి 76,400 మార్కును అందుకోగా నిఫ్టీ సైతం 23,200 ఎగువన ముగిసింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 12.50 లక్షల కోట్ల మేర పెరిగింది. చివరికి 2,507 పాయింట్ల లాభంతో 76,468 వద్ద సెన్సెక్స్ ముగియగా నిఫ్టీ 733.20 పాయింట్ల లాభంతో 24,263 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ $83.14గా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.